శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయం ఇప్పుడు మన విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి కుటుంబ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు. చతుర్థంలో కేతువు, అలాగే రాజ్యము అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో శుక్రుడు, బుధుడు, రాహు, శని 4 గ్రహాలు ఉన్నాయి. రవి ఏకాదశంలో అద్భుతంగా ఉన్నాడు. వ్యయంలో బృహస్పతి ఉన్నాడు. ఈ రవి ఏకాదశంలో ఉన్న సమయంలోని ఏదైనా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ఒక స్టేటస్ వచ్చే అవకాశం బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం. ఎందుకంటే అక్కడ రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడే మిథున రాశి వారికి కొంతవరకు ఉద్యోగరీత్యా ఒక స్టేటస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రయత్నాల లోపం లేకుండా చేయడం ప్రయత్నం చేయండి. ఆ తర్వాత బృహస్పతి ఎలాగో మీ రాశిలోకి వస్తే మీకు మంచి ఫలితాలు ఇస్తాడు, అది వేరే సంగతి అనుకోండి. ముందు రవి అక్కడ ఉన్నప్పుడు కొంత గట్టి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది మా అభిప్రాయం అన్నమాట. ఉద్యోగరీత్యా ఒక 10 to 15% హైక్స్లోనే కాకుండా 40 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తుల్లో కూడా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు కూడాను, వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవాళ్ళు కూడా కొత్త అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా ఇది సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంది. ఇక రాబోయే కాలంలోని ఇక నుండి ఇనిషియేట్ చేయగలిగితే సంవత్సరం మొత్తం కూడా మంచి యోగాన్ని తీసుకెళ్లే అవకాశం బాగా ఉందని చెప్పగలుగుతాం. అలాగే మనం చూస్తే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ట్రేడింగ్ చేసేటప్పుడు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందండి. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద మాత్రం మీరు ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. లక్కీ నెంబర్ చూస్తే 5, 6 ఇవి రెండు కూడా మీకు కొంతవరకు పాజిటివ్ ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాల్లో పాల్గొంటారు. వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు ఇలా రకరకాల కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు పాల్గొని గౌరవాన్ని నిలబెట్టుకునేటట్టుగా చేసే పరిస్థితి ఇక్కడైతే బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాం. అలాగే ఉపనయన సంస్కారాలు కూడా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అందులో ఏం భయపడక్కర్లేదు. మధ్యవర్తిత్వం వహిస్తారు. మీ గౌరవం ఏమాత్రం కించపరిచేది కాకుండా చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత అనుకూలంగానే ఉంది. విదేశాలు చదువుకున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలి, వ్యాపార రీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఆగి ఒక 15 రోజులు ఆగిన తర్వాత ప్రయత్నాలు మొదలుపెట్టండి. అలాగే చూసుకున్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి మంచి హైప్స్ బాగా కనబడుతున్నాయి. ఈ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఒక 10 to 15% హైక్స్ కనబడుతున్నాయి. అలాగే స్కూల్స్, కాలేజ్, ఇన్స్టిట్యూట్స్, ట్యూటోరియల్స్ రన్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి హైప్స్లో పాజిటివ్ ఎనర్జీ బాగా కనబడుతుంది. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ బాగా కనబడుతాయి ఈ 15 రోజుల్లోని. అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక 20 to 25% ప్రాఫిట్గా కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్య విషయం చాలా మహాభాగ్యం అనుకోవాలి. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ చతుర్థంలో కేతు ఉన్నప్పుడు డెఫినెట్గా తల్లిగారికి చిన్న నలతగా ఉండి ఏదైనా చిన్న మైన్యూట్ దెబ్బలు తగలడం కానీ, చిన్న ఆపరేషన్ కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే రాజ్యంలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి అదృష్టానికి సంబంధించిన కొంత ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశ్యాధిపతి కూడా బుధుడు అక్కడే ఉండడం వల్ల ఏంటంటే అక్కడ శుక్రుడితోని, శనితోని, రాహుతో కలిసి ఉండడం వల్ల మీరు చేసే ప్రొఫెషనల్ ప్లేస్లో ఏదో ఒక మ్యాజికల్ థింగ్స్ జరిగి మీకు కొంత హైప్స్ వచ్చే అవకాశం 10 నెలల్లో కనబడుతుంది. కాబట్టి మీ మానవ ప్రయత్నంలో ఎటువంటి మిస్టేక్ కాకుండా మీ ప్రయత్న లోపం లేకుండా ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. రాజ్యంలో మంచి ఎస్టాబ్లిష్ అవుతారు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని సాధన చేయండి. మేధా దక్షిణామూర్తి మహామంత్రం సాధన చేయండి. ఈ రెండింటి వల్ల సత్ఫలితాలు రావడము, యోగంలో తీసుకురావడం, రాజమార్గంలో రాజ్యం పొందడం జరుగుతుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.